పక్షికి దానికి ఉన్న రెక్కలు రెండు విరిచేసి నువ్వు ఎగరలేవు అని చెప్పి నవ్వడం, హేళన చేయడం ఎంత తప్పో, ఒక ఆడపిల్లని ఇంట్లో కట్టిపడేసి ఆమెకి ఏం టాలెంట్ ఉందో కూడా తెలుసుకోకుండా నువ్వు వంట చేయడం తప్ప దేనికి పనికిరావు అని చెప్పడం కూడా అంతే తప్పు. అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుందా? ఈ సామెత చెప్పినోడిని జాలి లేని జోలి ఆంటీకి అప్పచెప్పాలి. మగపిల్లాడు పుడితే లాభం, ఆడపిల్ల పుడితే నష్టం. పిల్లల్ని కనడం బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవడానికి. డియర్ ఫాదర్స్ అండ్ బ్రదర్స్, మీ ఇంట్లో ఆడపిల్లని కాపాడతా అని మీరు ప్రామిస్ చేయకండి. తనని తను కాపాడుకోగలిగే శక్తిని, ధైర్యాన్ని తనకి ఇవ్వండి. పెళ్లికి కట్నాలు, రాఖీకి గిఫ్ట్లు ఇవ్వకండి. మీ కొడుకుతో మీ ఇంట్లో సమానమైన హక్కునివ్వండి. రెక్కలు విరిచేసి నిస్సహాయురాలు చేయకండి. పక్షిలాగా స్వేచ్ఛగా గాల్లో ఎగరనివ్వండి. తల్లిదండ్రులుగా మీరు ఆడమగ తేడా చూస్తారేమో, కానీ మీ పిల్ల మాత్రం మీ ఇద్దరిని ఒకేలాగా చూస్తుంది. మారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా.